హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఫైన్. మేము కూడా చాలా చాలా బాగున్నాము. సో మేమైతే ఇప్పుడు జాతర రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము రెస్టారెంట్కి వెళ్ళాలి అని. సో ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది. సో యూట్యూబ్లో రివ్యూస్ చూస్తేనైతే చాలానే బాగున్నాయి ఈ రెస్టారెంట్కి సంబంధించి. సో అక్కడికి వెళ్ళాక చూడాలి రేట్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. సో వెళ్ళాక మళ్ళీ అక్కడ కలుద్దాం గాయస్. ఆర్యన్ని దిద్దాం వీడియో. హాయ్ గాయ్స్ అని చెప్పు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శృతి ఛానల్. అబ్బా నేను వీడియో తీస్తున్నా, టేస్ట్ చూసి చెప్పు. నువ్వు చూసి చెప్పు టేస్ట్. యువన్ గారు అది టేస్ట్ చేసి మీ రివ్యూ చెప్పండి. చెప్పండి చెప్పండి అంటే గార్లిక్ చికెన్, ఇప్పుడు నువ్వు చెప్పు. సూపర్. ఎలా ఉందా ఆర్యా? గార్లిక్ చికెన్ నువ్వు చెప్పు ఇవి ఎలా ఉంది? సో ఇక్కడ ఈ డిష్ వచ్చేసరికి డిండి గ్రిల్ ఫిష్ అనమాట. సో ఈ టేస్ట్ చాలాసార్లు యూట్యూబ్లో చూసి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు టేస్ట్ చేయాలి అనుకున్నాను నేనైతే. సో అది కూడా మా ఆయనకు చెప్పాను అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మనం డిండి గ్రిల్ ఫిష్ టేస్ట్ చేసి చూడాలి అని అనేదాన్ని. సో ఫైనల్గా వెళ్ళాము. ఆ టేస్ట్ చూస్తే ఎలా ఉందంటే, మనము కేఎఫ్సీ తింటాం కదా, సేమ్ ఆ టైపే వచ్చింది టేస్ట్ మాత్రము. అంటే ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేసిన కాబట్టి నాకు కొంచెం వెరైటీగా అనిపించింది టేస్ట్. స్మోకీ టైప్ దిండి గ్రిల్ ఫిష్ అనమాట. సో మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేయండి. కొంచెం వెరైటీగా ఉందన్నమాట, టేస్ట్ బాగుంది, వెరైటీగా ఉంది, బాగుంది. సో ఇవి వచ్చేసరికి మేనత్త మక్క గారెలు అనమాట. సో ఇవి కూడా సేమ్ వీటి విషయంలో కూడా నేను డిసప్పాయింటెడ్ అయ్యాను. ఎందుకంటే నేనే ఆర్డర్ చేశాను ఇవి కూడా తినాలనుకున్నాను, ఖచ్చితంగా టేస్ట్ చేయాలనుకున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్డర్ పెట్టాను, టేస్ట్ చేశాను. ఎలా ఉన్నాయంటే
మక్క గారెలు అంటే మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం, మంచిగా కారం కారంగా సాల్టీగా కొంచెం బాగుంటాయి, మంచిగా స్పైసీగా నోటికి. బట్ అక్కడ ఏంటంటే అసలు సాల్ట్ లేదు, అవి స్పైసీగా లేవు, అసలు డిఫరెంట్గా అసలు ఏం టేస్ట్ అనేది తెలియట్లేదు అనమాట. అవి నాకైతే అస్సలు నచ్చలేదు. ఫైనల్గా ఇంకా అవన్నీ నేనే తినాల్సి వచ్చింది. ఒకటో రెండో మా వాళ్ళు అతి కష్టం మీద తిన్నారు, మిగతావన్నీ నేనే ఇంకా తినాల్సి వచ్చిందనమాట. బట్ నాకైతే అస్సలు నచ్చలేదు ఇవి. ఇక్కడ వీళ్ళేమో ఆ గారెలతో పాటు ఒక చట్నీ కూడా ఇచ్చారనమాట. అందులో యాడ్ చేసుకొని చూస్తే లిటిల్ బిట్ కొంచెం ఓకే బెటర్ అనిపించింది. బట్ వీళ్ళైతే తిని పెద్ద సూపర్ అంటున్నారు, కానీ అవి అసలు ఏమాత్రం బాగాలేవు. సో ఇప్పుడు ఫైనల్గా బిర్యానీ ఓకే, లిటిల్ బిట్ స్పైసీగానే ఉంది, కొంచెం ఓకే టేస్ట్ పర్లేదు అనిపించింది బిర్యానీ. సో ఇంతకుముందు వచ్చిన దాంట్లో అయితే మక్క గారెలు నచ్చలేదు నాకు. డిండి గ్రిల్ ఫిష్ ఒకటి బాగా అనిపించింది. మళ్ళీ కొంచెం గార్లిక్ చికెన్ కూడా నాకు అంతగా నచ్చలేదు, బట్ ఓకే అనిపించింది అనమాట. సో ఫైనల్గా ఇక్కడ నేను మా వారు ఫుల్లీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ జాతర రెస్టారెంట్ అనమాట. సో మాకైతే డిషెస్ ఏమాత్రం నచ్చలేదు, నాకైతే స్పెషల్ ఏం మంచిగా అనిపించలేదు. ఒకటి మాత్రం ఇక్కడ ఇది ఒక స్పెషల్ జాతర డిలైట్ స్వీట్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది మాత్రము ఈ ఒక్కదాంతో హ్యాపీనెస్ అయితే వచ్చింది కొంచెమన్నా. బట్ ఇంకా మిగతా డిషెస్తో ఏమాత్రం హ్యాపీనెస్ రాలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు రేట్స్ ఉంటే వావ్ అనిపిస్తుంది. బట్ అసలు టేస్టే లేని ఫుడ్కి అంతంత రేట్స్ పెట్టడం ఎందుకో మరి టూ మచ్ అనిపించింది అనమాట. సో నాకైతే నచ్చలేదన్నమాట. సో ఫైనల్గా ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టేసాము, స్వీట్ అయితే తినేసామన్నమాట. బట్ వన్ థింగ్ ఏంటంటే రెస్టారెంట్లో పెయింటింగ్స్ చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి నాకు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో కూడా కొన్ని ఐటమ్స్ పెట్టారనమాట, ఇలా హార్స్ వెనకాల ట్రీస్. సో అలా కొన్ని ఐటమ్స్ చూడడానికి చాలా సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను గైస్. సో ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ శృతి ఛానల్. సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీ లవ్ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.